అధికార పక్షం ఏకగ్రీవం అంటోంది, విపక్షం తగ్గేది లేదంటోంది. పోటాపోటీ వ్యూహాలు, అంతకు మించిన ఎత్తులతో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠగా మారింది. నామినేషన్ల దాఖలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎన్డీఏ, ఇండియా కూటమి పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గంటల తరబడి చర్చలతో హీటెక్కిస్తున్నాయి. ఎన్డీఏ ఏకగ్రీవంపైనే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో చర్చించారు. ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పక్షం ఏకగ్రీవం అంటోంది, విపక్షం తగ్గేది లేదంటోంది. కానీ అధికార పక్షం అయితే విపక్షాన్ని రిక్వెస్ట్ చేస్తోంది, విజ్ఞప్తి చేస్తూ ఉంది ఏకగ్రీవానికి సహకరించాలంటూ. ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సౌజన్య. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఒకటే అంశం చాలా కీలకమైనటువంటి రాజకీయ ఎజెండాగా కనిపిస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అటు ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ఎటువంటి వ్యూహరచనతో ముందుకెళ్తున్నారనేది నిన్న సాయంత్రమే జరిగినటువంటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. అంతేకాదు దీనికి సంబంధించి ఎన్డీఏకి సంబంధించినటువంటి మొత్తం ఎంపీలందరూ కూడా మద్దతు తెలిపాల్సి ఉంటుంది కూడా. ఎందుకంటే వాళ్ళంతా ఎన్డీఏలో ఉన్నారు. సో బీజేపీ అభ్యర్థిని ఫైనల్ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ పార్లమెంట్ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో 21వ తేదీ అనేది, అంటే ఆగస్టు 21 అనేది ఇక్కడ నామినేషన్లకు చివరి రోజు. సో అప్పటి వరకు ఇతరులు ఎవరైనా ఒకవేళ నామినేషన్లు దాఖలు చేస్తే, అంటే ఎన్డీఏ అభ్యర్థి కాకుండా ఇంకెవరైనా నామినేషన్లు దాఖలు చేస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎన్నిక జరగాల్సి ఉంటుంది. కానీ అటు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ఇండియా కూటమిని మరో అభ్యర్థిని పెట్టకుండా చూసేందుకు ఒకవైపు బీజేపీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. సో ఈ అంశాన్ని మొత్తం కూడా హ్యాండిల్ చేసేందుకు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు బాధ్యతలు అప్పగించారు. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వివిధ పార్టీల ముఖ్యులతో మాట్లాడుతూనే ఉన్నారు. మొదట ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నటువంటి సీఎం ఎంకే స్టాలిన్తో కూడా మాట్లాడారు. మరోపక్క ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీలు, వీళ్ళతో కూడా రాజ్నాథ్ సింగ్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా కూడా ఎన్డీఏ వ్యూహం ఒకటే, అంటే ఈ ఎన్నికను ఏకగ్రీవంగానే నిర్వహించేలా ప్రయత్నం చేయాలనేది వాళ్ళ ప్లాన్. దానికి అనుగుణంగానే తమ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలే కాకుండా బయట ఉన్నటువంటి ఇతర పార్టీలతో కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము పార్లమెంట్లో 3 కూటమిలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి ఇండియా కూటమి, ఒకటి ఎన్డీఏ కూటమి, ఇంకోవైపు న్యూట్రల్గా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. సో ఆ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతును కూడా తాము కూడగట్టుకునే ప్రయత్నం అయితే ఒకవైపు 2 కూటమిలు, అంటే ఎన్డీఏ కూటమి దాంతోపాటు ఇండియా కూటమిలు చేస్తూనే ఉన్నాయి. అదే సమయంలో ఏదైతే ఇండియా కూటమి నుంచి అభ్యర్థిని పెడితే ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద కూడా ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ప్రత్యేకంగా తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తికి, అంటే సిపి రాధాకృష్ణన్కి ఎప్పుడైతే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఎన్డీఏ ఎన్నుకోవడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ప్రాసెస్ చూస్తుంటే ఇండియా కూటమి కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తికే అభ్యర్థిగా పెట్టాలనే ఆలోచనతో కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఇండియా కూటమి ముందు కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు ఆయన నివాసంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతల ఒక సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా అంటే ఈ ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి అంశంలో అభ్యర్థిని పెట్టాలా వద్దా అనేది ఒకటైతే, పెడితే ఎవరిని పెట్టాలనేది కూడా చాలా కీలకంగా వాళ్ళు చర్చిస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఇప్పటి వరకు ఇండియా కూటమి తమ అభ్యర్థి విషయంలో ఒక తుది నిర్ణయానికి రాలేదు. సో ఇక ఎన్డీఏ కూటమి మాత్రం అభ్యర్థిని ఫైనల్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో అటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత మహారాష్ట్ర నుంచి సిపి రాధాకృష్ణన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లోనే కేంద్ర మంత్రులు, దాంతోపాటు బీజేపీ కీలక నేతలు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, వీళ్ళందరూ కూడా
సిపి రాధాకృష్ణన్ కు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా సిపి రాధాకృష్ణన్ సమావేశమయ్యారు. సో ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలతో సమావేశం కొనసాగుతుంది. ఇందులో వాళ్ళ పూర్తి స్థాయి మద్దతును తెలపడమే కాకుండా ఏదైతే ఈ నామినేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్లో ఎంపీల సంతకాలు వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. సో మరి ఇండియా కూటమి అభ్యర్థిని పెడతారా, లేదంటే ఎన్డీఏ కూటమి పెట్టినటువంటి అభ్యర్థి విషయంలో వాళ్ళు ఎటువంటి ప్రకటన చేయబోతున్నారనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాజ్నాథ్ సింగ్ ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు మాత్రం ఖచ్చితంగా మనం ఓడతామని తెలిసిన, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్లో బలాలను చూస్తే మొత్తం 782 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో సగం దాటితే ఓట్లు ఏవైతే ఉంటాయో మెజార్టీ ఓట్లు వాళ్ళు గెలుస్తారు. సో దానికి అనుగుణంగా బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. అయినప్పటికీ కూడా ఓడిపోతామని తెలిసినా ఖచ్చితంగా తమ అభ్యర్థిని పెట్టాలనే ఆలోచనతో అటు ఇండియా కూటమి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే మరి ఇండియా కూటమి తీసుకునేటువంటి నిర్ణయం పైన ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా, లేదంటే ఎన్నిక నిర్వహించాల్సి వస్తుందా అనేది తేలిపోతుంది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.